రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. వెనక్కి జరగండి, అందరూ వెనక్కి జరగండి, ముందుండే వాళ్ళు వెనక్కి జరగండి. వెనక్కి జరగనా. సల్లా హరి, ప్రకాశం జిల్లా భారత యువజన చైతన్య పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ 3వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. రావుల శ్రీనివాసరావు అండి. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు బీసీవై పార్టీ స్థాపించి 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా బీసీవై పార్టీ ఏర్పాటు చేసినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు జాతీయ అధ్యక్షులు. ఈ పార్టీని ఏర్పాటు చేయడం గల ప్రధాన ఉద్దేశం, గత 70 సంవత్సరాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు సీఎంగా అవ్వలేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని సీఎంగా చేసుకునే విధంగా అదే లక్ష్యంగా బహుజన చైతన్యం యువజన పోరాటం అనే నినాదంతో బీసీవై పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 3 సంవత్సరాలు కూడా బీసీవై పార్టీ ఏం సాధించింది అని ఒకసారి చూసుకుంటే, బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా అక్కడికి వెళ్ళి అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తమ నిరసన తెలియజేయడం, అనేక రకాలుగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రత్యక్షంగా చూసుకుంటే మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరేడు ఉద్యమంలో దాదాపు 8,800 ఎకరాలని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుందామనే ప్రయత్నాన్ని భగ్నం చేసి ఘనమైన పోరాటం చేసి రైతులకు అండగా నిలబడ్డ వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. అలాగే పర్చూర్ నియోజకవర్గం నాగలలో యాదవులపై జరిగిన దాడిని కానివ్వండి, అట్లాగే చాకలి యువకుడు బీసీ యువకుడు చాకలి వ్యక్తిని కూడా కొట్టడం జరిగింది కనిగిరి దగ్గర. అట్లాగే ఈ మధ్య ఈదుముడిలో సంఘటనలో కూడా గొర్రెల కాపర్ల మీద దాడులు చేయడం జరిగింది. ఒంగోలు నడిబొడ్డులో 60 అడుగుల రోడ్డు సెంటర్లో నాయి బ్రాహ్మణ వ్యక్తిని హత్యగావించబడడం జరిగింది. ఈ విధంగా అనేక రకమైనటువంటి బీసీల మీద జరుగుతున్న దాడుల్ని ఎక్కడికక్కడ బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లా హరి గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా జిల్లా అంతా పోరాటం చేయడం జరుగుతుంది. పక్క జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినా బోడే రామచంద్ర యాదవ్ గారు పనిచేస్తారు. ఆయన ఆశయ సాధన కోసం మేము అందరం పనిచేస్తాం. ముఖ్యంగా బీసీల మీద జరుగుతున్న దాడుల కోసం బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారి ఆశయాలు, పూలే గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ప్రజలకి బీసీవై పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు మిరియం శ్రీనివాసులు. ఈ రోజున 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 సంవత్సరాలు భారత చైతన్య యువజన పార్టీ నూతన ఉత్తేజంతో రానున్న 2029 ఎన్నికల్లో ఒక పెను మార్పును తీసుకురావడానికి ఓ ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2 కులాలు, ఆ కులం కాస్త ఈ కులం కొన్ని రోజులు మార్చి పరిపాలన చేస్తున్న సందర్భంగా దీనికి విరుగుడుగా భారత చైతన్య యువజన పార్టీ 2029లో రాజ్యాధికారానికి వచ్చి బహుజనులకు చేతుల్లో రాజ్యాధికారం వచ్చేదాని కోసంగా రామచంద్ర యాదవ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో 2029లో దిగ్విజయంగా ముందుకు పోతామని, మద్రాసు తరహాలో ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాం.